Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, JEE Mains, Target JEE Mains 2026 ఆ ప్రాసెస్లో మీరు అందరూ ఉన్నారు. జనవరి సెషన్ రాశారు, ఏప్రిల్ సెషన్ రాయబోతున్నారు. సో మీ రిజల్ట్స్ వచ్చేంత వరకు మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉంటాయి, లేకపోతే ఎంత ర్యాంకుకి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చేటువంటి ఆస్కారం ఉండేటువంటి అన్ని విషయాలను కూడా మీకు ముందే అన్ని ఎన్ఐటీస్లు, ట్రిపుల్ ఐటీస్లు, ఐఐటీస్లు, జిఎఫ్టీస్ల గురించి చెప్తున్నాం. సో ఆ క్రమంలో భాగంగా ఈరోజు మనం వచ్చేసి ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ అనమాట. జోసా కౌన్సిలింగ్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీస్లో సెకండ్ ట్రిపుల్ ఐటీ ఆల్రెడీ మనము ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గురించి చెప్పాము, ట్రిపుల్ ఐటీ అలహాబాద్ గురించి చెప్పాము అనమాట. మన ప్లేలిస్ట్లో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, మన యూట్యూబ్ ఛానల్ అవైలబిలిటీ ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి. ఓకే, ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే టోటల్గా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అలహాబాద్ గురించి చెప్పాను, ఈరోజు గ్వాలియర్ గురించి డిస్కస్ చేయబోతాను. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ట్రిపుల్ ఐటీ గురించి మీకు చెప్తాను. కానీ మీరు చేయవలసిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనికి ఒక క్షణం ఆగి, ఇంకా చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేదు మీరు, కాబట్టి ఒక క్షణం ఆగి ఏముందండి జస్ట్ చెయ్యి అట్లా లైక్ కొడితే సరిపోద్ది అనమాట. ఎందుకంటే మీలాంటి పేరెంట్స్ ఎంతోమందికి ఇది రీచ్ కావాలంటే దానికి లైక్ కొడితే రీచ్ అవుతుంది అనమాట, లేకపోతే రీచ్ కాదు. కాబట్టి లైక్ కొట్టండి, అదేవిధంగా హైప్ ఇవ్వండి. ఈ ఛానల్ మీది, మీకోసం ఇంత కష్టపడి చేస్తూ ఉంటారు మా టీం, కాబట్టి వాళ్ళకు కొంత ఎంకరేజ్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రిక్వెస్ట్ అనమాట. ఇది మన వాట్సాప్ నెంబరు. ఎవరికైనా జోసా జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్ కావాలనుకున్నట్లయితే మీరు కాంటాక్ట్ కావచ్చు. అదేవిధంగా మీరు గ్వాలియర్ అనేది ఇక్కడ ఉందండి, మీకు ఇక్కడ ఉంది మీకు. సో దాదాపు ఢిల్లీకి దగ్గరే. సో ఇక్కడ ఉంది ఆ ట్రిపుల్ ఐటీ. అది ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రిపుల్ ఐటీలో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, సో ఎంత ఫీజు ఉంటుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం లేదండి. 75% అనేది మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండాలన్నమాట, అది చూసుకోండి. అదేవిధంగా ఎవరికైనా కానీ ఈ మనకి ఆల్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్, అదేవిధంగా జోసా సీసాప్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ అది. సో సంబంధించి మీకు ఇక్కడ జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్, లేకపోతే ఓన్లీ జేఈకి సంబంధించినటువంటి జోసా సీసాప్ కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓన్లీ ఈ 2 కావాలంటే ఆ 2 ఇస్తాము, మిగతావి కూడా కావాలన్నా కానీ ఇస్తాం అనమాట. అవన్నీ ఇచ్చే ఛానల్ అయితే దాదాపు మందే అండి. కొంతమంది లిమిటెడ్గా పెట్టుకుంటారు, మన లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ అనమాట. అదేవిధంగా మీకు ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను ఈ రోజున, ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీకు ఏ సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉంటే దాన్ని నమ్ముకోవాలి తప్ప ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవద్దు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నాం, ఈ మధ్య కాదు. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ రాయడానికి 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా, ఓకేనా. అదేవిధంగా వీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న, 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్న, 10th క్లాస్ తర్వాత ఎంపీసీఆ బైపీసీఆ ఐఐటి ఫౌండేషన్లో వెయ్యాలా లేదా, అసలు ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే అసలు క్రాక్ చేయగలడా లేరా అనేటువంటి అన్ని విషయాలు కూడా మా స్కిల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో 1 గంట సేపు మేము అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినట్లయితే మీ పిల్లల యొక్క 55 పేజీల రిపోర్ట్ వస్తుంది. ఈ మధ్యనే మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడనమాట. సో తను వాళ్ళ పాప, మా కొలీగ్ ప్రొఫెసరు, తను కంప్యూటర్ సైన్స్ చేయాలని, ఎందుకంటే తను కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసరు, వాళ్ళ పాప సివిల్ చేయాలన్నమాట. మీ ఇద్దరికి ఎందుకు గొడవ అని చెప్పేసి నేను ఎగ్జామ్ కండక్ట్ చేశాను. పాప కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే బెటర్ అని వచ్చిందనమాట. ఈ రోజున కేఎంఐటీలో లాస్ట్ ఇయర్ మంచి ప్లేస్మెంట్తో బయటకు వచ్చిందన్నమాట. అది ఈ టెస్ట్ యొక్క పవర్ అనేది. కాబట్టి తెలుసుకోండి. కాబట్టి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, రిజల్ట్స్ మీరు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. మా పిల్లవాడు నాకు ముద్దు, మా వాడికి స్కూల్లో ఏమి రాయకపోయినా టీచర్ బ్లూ ఇంకు, బ్లాక్ ఇంకు, పెన్సిల్, రబ్బర్తో వేసి మార్కులు వేస్తుంది, మంచిగా వస్తున్నాయి అనుకుంటే నేనేం చేయలేదు. అది ఓకే. ఇలా పిల్లలు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటారండి. చూడండి ఎంత చక్కగా రాస్తున్నారు. ఈ బాబు చూడండి, వీళ్ళంతా కూడా ఆన్లైన్లో రాస్తూ ఉంటారు, ఫోన్లో, ట్యాబ్లో, అర్థమైందా, ల్యాప్టాప్లో చాలా ఇంట్రెస్ట్గా రాస్తూ ఉంటారు పిల్లలు. ఆ ధైర్యం ఉండాలి. ఎనీవే, ఇది వచ్చేసి మనకి గ్వాలియర్ అంటే ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ చాలామంది కూడా యూఎస్లో సిలికాన్ వ్యాలీలో వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇది అక్కడ కోడింగ్ కల్చర్కి చాలా పెట్టింది పేరండి ఈ కాలేజీ. చాలా బాగుంటుంది గ్వాలియర్. మా కొలీగ్ వాళ్ళ బాబు ఇక్కడ చదువుతున్నాడు. ఇక్కడ ర్యాంకింగ్స్లో కూడా కొంచెం మంచిగా మెరుగుపడింది అనమాట. 101 to 150 నుంచి మనకి 96కి వచ్చింది.
97లో ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. గ్వాలియర్ మనకి మధ్యప్రదేశ్‌లో ఉంది. ఢిల్లీ వెళ్ళే ట్రైన్ వెళ్తా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. పీపీపీ కాదు. అలహాబాదు అదేవిధంగా గ్వాలియర్ ఈ 2 కూడా గవర్నమెంట్ అన్నమాట. ప్యూర్‌లీ గవర్నమెంట్ కాలేజెస్. ఎయిర్‌పోర్ట్ నుంచి అంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా! ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి గ్వాలియర్ ఎయిర్‌పోర్ట్ నుంచి 10.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ఈ కాలేజ్. అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ అన్నమాట. ఇది ఆల్ ఇండియా కోటా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మీకు ఎన్ఐటీలోనే మీకు హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా ఉంటది. ఐఐటీస్‌లో ఆల్ ఇండియా కోటా ఉంటది. ట్రిపుల్ ఐటీస్‌లో కూడా ఆల్ ఇండియా కోటా ఉంటదన్నమాట. కాబట్టి ఇది ఓపెన్ స్టేట్, అదర్ స్టేటా, హోమ్ స్టేట్ అనుకోకండి. జోసా కౌన్సెలింగ్‌లో లాస్ట్ రౌండ్ యొక్క కట్ ఆఫ్ అన్నమాట. క్లోజింగ్ ర్యాంకు కేటగిరీ వైస్‌గా ఇచ్చారు. ఇది ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ కేటగిరీ ర్యాంకు. ఓపెన్‌లో వాళ్ళ సీఆర్ఎల్ ర్యాంక్, ఓపెన్ ర్యాంక్ అన్నమాట అది. కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్. కంప్యూటర్ సైన్స్ తర్వాత మీరు మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ అనమాట. మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ అన్నా, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అన్నా సేమే, అదొకటి చూసుకోండి. ఓకేనా, చూసుకున్నారు కదా. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అసలు ట్రిపుల్ ఐటీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉండదండి. అయితే సిఎస్సి, ఏఏ, డేటా సైన్స్, మెకానికల్, ఈసీఈ ఉంటుందన్నమాట. బట్ ఫస్ట్ ఈ యొక్క కాలేజీలోనే ఎలక్ట్రికల్ కూడా ఉంది. బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి మంచి కోర్సే, వస్తే తీసుకోండి. దీని తర్వాత మీకు ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఐటీ అండ్ ఎంటెక్ ఐటీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. సో ఇది కూడా తీసుకోండి. కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. సో ఇంటిగ్రేటెడ్ కోర్స్ 5 ఇయర్స్ చదువుదాం అనుకున్న వాళ్ళు ఈ కోర్సు చదువుతున్నాడు బాబు. మంచి సీజీపీఏ మెయింటైన్ చేస్తున్నాడు, కానీ ఇంకా ప్లేస్మెంట్ అయితే రావట్లేదు. మరి ఏంటో చూడాలి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఐటీ ఎంబీఏ అనమాట. మాకు ఎంబీఏ చేద్దాం అనుకున్నట్లయితే బీటెక్ ప్లస్ ఎంబీఏ కూడా చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. దీని తర్వాత మీరు తీసుకున్నట్లయితే ఇక బ్రాంచెస్ ఏమీ లేవు, ఉన్న బ్రాంచెస్ అవి. ఇక్కడ ఫీజు కనుక మీరు తీసుకున్నట్లయితే 1,14,750 అవుతుంది ఫస్ట్ సెమిస్టర్లో. తర్వాత సెకండ్ సెమిస్టర్ కొంచెం తగ్గింది. హాస్టల్ అండ్ మెస్ ఫీజు ఒక 35,000 అవుతుంది అనమాట. ఇక్కడ 100% ట్యూషన్ ఫీజు వేవర్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్. వాళ్ళకి ఫీజు అయితే ఉండదు, ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండదు, మిగతా ఫీజెస్ కట్టుకోవాలి. స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు ఆ మిగతా ఫీజెస్ కోసం కూడా. ఓవరాల్ ప్లేస్మెంట్ రేట్ వచ్చేసి 97.76 ఉంది. 224 స్టూడెంట్స్ రిజిస్టర్ అయిపోతే 290 రిజిస్టర్ అనేది ఇక్కడ ప్లేస్మెంట్ అయ్యారు. అదేవిధంగా సో 90+ కంపెనీస్ అనేవి విజిటెడ్ అయినాయి. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా ఒక 13 అనేది స్టూడెంట్స్కి రావడం అనేది జరిగింది అన్నమాట. అదేవిధంగా హైయెస్ట్ ప్యాకేజ్ మనకి 65 lakhs per annum వెళ్ళింది. యావరేజ్ 20 lakhs ఉంది. మీడియం కూడా 22 lakhs ఉంది. ప్లేస్మెంట్ రేటు ఇయర్ ఎక్స్పెక్టెడ్ 98% వరకు వెళ్తుంది అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఈ యొక్క అయితే ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ ఉందో ఇక్కడ విజిట్ అవుతా ఉన్నాయి అనమాట. ఇది ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ యొక్క ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్. ఇక్కడ వస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతున్నాయో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నట్టు అన్ని కంపెనీస్ కూడా ఇక్కడికి విజిట్ చేశాయి. ఫాస్ట్ రిక్రూటర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. ఇక్కడ మీకు అన్నీ కూడా దాదాపు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా మీకు అయితే సాఫ్ట్వేర్ సంబంధించిన బ్రాంచెస్ కాబట్టి ఆ కంపెనీసే ఎక్కువ ఉన్నాయి. ఎలక్ట్రికల్ సంబంధించిన కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎంతో కష్టపడి వీడియోస్ అన్ని చేస్తుంటాం కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ కూడా చేయండి. మ్యాక్సిమం కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తున్నాను. ఈ మా డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే మా సేవలు ఉన్నాయో మీకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ అనమాట, బిట్సాట్ కావచ్చు, బిట్ కావచ్చు, అదేవిధంగా మీకు ఉన్నటువంటి జోస్తా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్ అంటే జేఈకి సంబంధించిన కౌన్సిలింగ్ కావచ్చు, అదర్ కౌన్సిలింగ్స్ అన్నీ కూడా దాదాపు మన ఛానల్ ద్వారా మనం అందిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, పేరెంట్స్ మన దగ్గర పెయిడ్ మెంటర్షిప్ తీసుకొని మా సేవలు మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.